హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. అదే బీట్రూట్ పూరి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. చాలా సింపుల్గా మనకు నచ్చిన కర్రీతో తినేయచ్చండి, లేదంటే అలాగే కూడా తినేయచ్చు. ఈ బీట్రూట్ పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా నేను ఒక 1/2 కేజీ వరకు బీట్రూట్ తీసుకున్నానండి. పై తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయ తీసుకొని ఇలా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 1 ఇంచి అల్లం ముక్కలండి ఇలా కట్ చేసి వేసుకోండి. 1/2 టీ స్పూను సోంపు వేసుకొని మరి మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోండి. ఇది పక్కన పెట్టుకొని మరొక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్, తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోండి. మీకు కావాలంటే బీట్రూట్ పేస్ట్లో వాటర్ వేసుకుంటూ జ్యూస్లా తీసి కూడా వేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గా పేస్ట్ వేశాను. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని పిండిలో వేసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలండి. 1 కప్పు పిండికి 3/4 కప్పు బీట్రూట్ ముక్కలు కరెక్ట్గా సరిపోతాయి. పిండి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి పైన కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి, మరి లూజ్గా ఉండకూడదు. పిండి మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పిండి నాననివ్వండి. ఒక 15 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకుందామండి. వెజిటేబుల్స్ పిల్లలు కొంతమంది తినరండి. అలాంటి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. లంచ్ బాక్స్ కూడా సింపుల్గా చేసి పెట్టచ్చండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కింద ఆయిల్ అప్లై చేసి పూరిలా ఒత్తుకుందామండి. మరీ మందంగా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. మీకు రౌండ్ షేప్ బాగా రావాలంటే 1 కప్పు తీసుకొని లేదా ఒక బాక్స్ మూత తీసుకొని ఇలా పైన ప్రెస్ చేయండి. ఇలా చేస్తే రౌండ్గా వస్తాయి. లేదా డైరెక్ట్గా రౌండ్గా కూడా చేసుకొని తీసుకోండి. ఇలా చేసుకుంటే అన్నీ ఒకటే సైజులో వస్తాయండి. బిగినర్స్ కోసం ఇలా చేసి చూపించాను. కప్పు పెట్టకుండా మామూలుగా చేసి చూపిస్తాను. చపాతీ ఎలా ఒత్తుకోవాలో చూపించలేకపోతున్నానండి, ఎందుకంటే నాకు ట్రైపాడ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నేను వీడియో రికార్డ్ చేసుకోవడం వల్ల హ్యాండ్ అనేది 1 హ్యాండ్తో చేయలేకపోయాను. మామూలుగా ఇలా ఒత్తేసుకొని తీసేసుకోవచ్చండి. మరి మందంగా వద్దు, అలానే పల్చగా వద్దు, మీడియంగా ఒత్తి ఇలా తీసుకొని అన్నీ ఇలాగ ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకున్న పూరీలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందామండి. రెండో వైపు ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, పూరి అనేది ఎంత బాగా పొంగుతుందో, అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉందండి. ఒత్తుకున్న పూరీలన్నీ ఇలాగే చేసేసుకోండి. మనకి పూరీలన్నీ రెడీ అయిపోయాయి. ఈ బీట్రూట్ పూరీలను ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందామండి. చూడండి, పూరీలు ఎంత బాగా వచ్చాయో. చాలా హెల్తీ రెసిపీ. ఈ పూరీలను ఏ కర్రీతో తిన్నా, చట్నీతో తిన్నా, అలాగే పెరుగు చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటాయండి. ఏమీ లేకున్నా కూడా డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. అప్పటికప్పుడు ఈజీగా టిఫిన్ ఆర్ లంచ్ బాక్స్, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా త్వరగా చేసి పెట్టచ్చండి. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.